హలో నమస్తే ఫ్రెండ్స్. ఇది సాటర్డే వ్లాగ్ ఫ్రెండ్స్. సాటర్డే రోజు నేను ఏమేమి చేశాను అనేది అది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో సాటర్డే రోజు ఇంకా అన్నీ మార్కెట్కి వెళ్ళేసి వచ్చాను. సాటర్డే మార్కెట్కి వెళ్ళేసి వచ్చి ఇంకా నేను పప్పు పాలకూర పప్పు చేస్తున్నాను. అక్కడ పాలకూర ఏరికి పెట్టేసుకున్నాను. సో ఇంకా ఇక్కడ నేను పాలకూర పప్పు చేద్దామని, ఎందుకంటే పని చాలా ఉంది. సో పప్పు చేసేసామని అనుకోండి, ఇంకా మనకి ఇంకా ఆఫ్టర్నూన్కి అయిపోతుంది, అలాగే నైట్కి కూడా అవుతుంది పప్పు. సో ఇంకా నేను పిండి వంటలు కూడా చేయాల్సినవి ఉన్నాయి. సో అందుకే ముందు పప్పు వేసేసుకుంటున్నాను. నేను పాలకూర పప్పు ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. అంటే అందరు ఇలానే చేస్తుండొచ్చు, కానీ నేను కూడా ఎలా చేస్తానని చూపిస్తున్నాను. సో నేను 1 కేజీ కందిపప్పు తీసుకుంటే కొద్దిగా అంతా ఒక 2 పిడికలంతా శనగపప్పు తీసుకొని వేస్తాను. ఇంకా శుభ్రంగా కడిగేసేసుకొని, ఎట్లాగా మీరు కూడా ఇలానే చేస్తుండొచ్చు. సో అలా ఇంకా మనకు పండుగ పని అయితే అయిపోయింది. ఉట్టి పిండి వంటలు చేయాలి. ఎందుకంటే మేము భోగి రోజు మేము పెద్దలకు పూజ చేసుకుంటాము. సో అందుకే నేను సాటర్డే రోజే పిండి వంటలు రెడీ చేసి పెట్టేసుకుంటానని ఇంకా అది స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్. సో మీరేం చేశారు ఫ్రెండ్స్? నాకు పండగ పని అయిపోయింది ఫ్రెండ్స్ అందరిది. నాకైతే దులుపుడు, ఉతుకుడు, కడుగుడు ఇవన్నీ అయిపోయాయి. సో ఇంకా పిండి వంటలు ఒకటి చేసేది ఉంది. సో ఇంకా ఇక్కడ మనం భోగి రోజు అయితే నేను యాక్చువల్గా మనకి ఎప్పుడు 13 తారీఖు భోగి వస్తుంది. సార్ ఏంటంటే 14కే భోగి వచ్చేసింది, 15కి పండుగ. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. సో ఇంకా ఇలా అన్ని బాటిల్స్ అన్నీ ఇంకా ఫిల్ చేసుకోవాలి. ఉన్నాయి కొన్ని సరుకులే ఫిల్ చేశాను, నేను ఫిల్ చేసుకోలేదు, నింపుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. మొత్తం నీళ్ళు పోసి అంతా క్లీన్ చేశాను. గోడలు కూడా కడిగేశాను. ఎందుకంటే మాకు జిడ్డు బాగా పడుతుంటుంది, ఆయిల్ది జిడ్డు మొత్తం. ఈ వెంటిలేటర్స్ ఎక్కువ లేవన్నమాట, బయట వరకే ఉంటాయి. సో అదంతా అనేది మళ్ళీ కిచెన్లోకే నుంచి హాల్లోకి అంతా జిడ్డు వచ్చేస్తుంది. కిచెన్లో కూడా బాగా జిడ్డు పట్టేస్తుంది. అందుకే షెల్ఫ్లైనా ఏవైనా సర్ఫ్ వేసి, ఇంకా ఒక్కోసారి సర్ఫ్ వేసి రాసి మళ్ళీ కడిగేస్తామన్నీ. కడిగేసినాక ఇంకా బాటిల్స్ అన్నీ తోముకుని అన్నీ ఫిల్ చేసి పెట్టేసుకున్నాను అక్కడ. సో ఇక్కడ కొంచెం లైట్ పోయింది, అప్పటికి కొంచెం వెలుతురు వస్తుంది. కిటికీలో అది కొద్దిగా అంత, మా కిచెన్ పక్కన స్టవ్ పక్కనే కిటికీ ఉంటుంది. కిటికీ నుంచి కొంచెం ముందుకు వెంటిలేటర్ బయట కిటికీ కూడా ఉంటుంది, అది కొద్దిగా వెలుతురు వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను పాలకూర పప్పు ఎలా చేస్తానో చూసాను ఫ్రెండ్స్.
ఇక్కడ ఏంటంటే కొంచెం పాలకూర నేను తీసి పెట్టుకున్నాను, పాలకూర పకోడీ చేస్తానని తీసి పెట్టుకున్నాను. సో అసలు పాలకూర పకోడీ చేయలేకపోయాను నేను, ఎందుకంటే ఇంకా ఈ మురుకులు అరిసెలు చేయడానికే టైం సరిపోయి రాత్రి 10 అయిపోయింది. ఇంకా పిల్లలకి వాళ్ళు ఇంకా పాపడాలు వేయించుకొని తినేసారు. పప్పంచికి కొన్ని మురుకులు కూడా వేసుకొని తిన్నారు వాళ్ళు. కొన్ని చేయంగానే కొన్ని ఏం చేశానంటే ఒక 10 చేసి దేవుని దగ్గర పెట్టేసినాక ఇంకా పిల్లలు తిన్నారనమాట. పప్పంచుకు మురుకులు, కొన్ని పాపడాలు అవి తిన్నారు పప్పంచుకి. ఇంకా పాలకూర ఇది కడిగేసి మొత్తం డ్రై అయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసాను. చేద్దాం పకోడీ అనుకున్నాం కానీ టైమే దొరకలేదు ఫ్రెండ్స్ నాకైతే. ఇవి చేసేవరకే టైం చాలా టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే సాటర్డే రోజు మాకు మార్కెట్ కూడా పడుతుంది. మార్కెట్కి వెళ్ళి మళ్ళీ అన్ని కూరగాయలు తెచ్చుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ పప్పు ఉడికిపోయింది. ఇక్కడ పప్పు ఉడకంగానే ఇంకా నేను తాలింపు ఇచ్చేసుకుంటున్నాను.
అయితే మస్తు పని ఉంది ఇవాళ. పండగ పని అంటే పండగ పని అయిపోయింది. ఇంకా మనం మురుకులు అరిసెలు ఇవి పప్పు చేసి పెట్టేసుకుని ఎందుకంటే మధ్యాహ్నానికి రాత్రి కూడా అయిపోయింది. మధ్యాహ్నానికి రాత్రి కూడా అవుతుంది. ఎందుకంటే మనం మళ్ళీ పిండి వంటలు చేసుకోవాలంటే మళ్ళీ కర్రీ వండేది ఇంకా డబల్ పెట్టుకోవద్దు. ఒకసారి పప్పు చేసేసామంటే ఇంకా పెరుగు ఉంటుంది, అట్లాగే పచ్చడి ఉంటుంది. ఇంకా పాపడలు వేయించుకుంటారు పిల్లలు. ఇప్పుడు తినేటప్పుడే వేయించుతా కొన్ని. సో ఇంకా నేను పొద్దున్న పునుగులు చేసిందంటే ఆ పునుగులు కొన్ని ఉండే, ఆ పునుగులు పచ్చడి వేసుకొని తిన్నారు ఈవినింగ్ పిల్లలు. ముక్కుల పిండి తడిపి పెట్టేసుకుంటున్నాను. తడిపి పెట్టేసుకొని ఇంకా అరిసెలకు కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనకి నైట్లో చేసుకున్నాం అనుకోండి, ఈ సాటర్డే రోజు నైట్లో చేసుకుంటే మళ్ళీ మార్నింగ్ సండే రోజు ఇంకా ముగ్గులు భోగి పూజ మళ్ళీ పెద్దలకు నైవేద్యం పెడతామన్నమాట. అందుకే ఇంకా నైవేద్యం పెట్టేది కాబట్టి రాత్రి చేసి పెట్టేసుకున్నాను. ఇది చేసే వరకు 10:30 కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పడుకున్న వరకు 11:30 అయిపోయింది అన్నీ సర్దుకున్న వరకు. సో ఇంకా ముగ్గులు మాత్రం బియ్యం పిండి దొడ్డు బియ్యం రేషన్ బియ్యం వస్తుంది. ఆ రేషన్ బియ్యము కేజీ రైస్కి 1 కిలో పుట్నాల పప్పు, 3 పిడకలు మినప్పప్పు వేసేసాను చేశాను. కొంచెం బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను బటర్ వేసి చేస్తాను. చాలా ఇట్లా నోట్ వేస్తే కరిగిపోయేంతగా ఉంటాయి, అంత బాగుంటాయి టేస్ట్గా. బటర్ అయితే హెల్దీ, నెయ్యి కూడా హెల్దీ. ఆయిల్ అయితే అంత హెల్దీ అనిపించదు. సో ఇంకా ఇక్కడ నేను అరిసెలకు రాత్రి నానబెట్టి పెట్టేశాను. ఇంకా చూసారు ఆరబెట్టేస్తున్నాను. మొత్తం ఆరిపోయాయి. మొత్తం తడిగా ఉండాలన్నమాట. ఇంకా పచ్చిగానే ఉండాలి అరిసెలకి. కొద్దిగా కొంచెం తడిగా ఉంటే ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇందులో అరిసెలకైతే నేను మిక్సీ పట్టేసి ఇంకా కలిపి పెట్టేసి అది మీతో షేర్ చేసుకోలేదు. మొత్తం కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇదిగోండి, మనం కలిపి పెట్టుకున్నాం అనుకోండి 1 వీక్ వరకు అసలు పాడు కాదు. ఎంత కావాలంటే అది కూడా చేసుకోవచ్చు మనము. సో ఇదిగోండి, అంటే రాత్రిలో నేను చేసినవి కూడా కొన్ని అయిపోయినాయి. మళ్ళీ మార్నింగ్ కూడా చేశాను నేను. హలో, నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో నేను ఈరోజు ఏ ముగ్గేసాను ఏంటనేది అది మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏం చేశాను ఈరోజు అనేది అది కూడా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో నా శారీ ఈరోజు ప్లెయిన్ శారీ కట్టుకున్నాను. మా బాబు చూడు ఎలా రెడీ అవుతున్నాడు. ఇది చూపేసండి ప్లీజ్. చూపి షేర్ చేసుకున్నాను. ఏ ముగ్గు వేసాను అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ముగ్గు వేసాను అనేది అది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో మీరేం చేశారు? ఇంకా పొద్దున్న అంటే మార్నింగ్ ఏం లేవలేదు. నేను లేట్గానే లేసాను. ఎందుకంటే మాకు మంచి నీళ్ళు వస్తాయి. మాకు టైం నుంచి కింద నీళ్ళన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట. కాస్త లేట్ 8 o'clock ఆ టైంకి నేను ముగ్గు వేసేసాను. ఇంకా మాకు ఇక్కడ నీళ్ళన్నీ పోతూనే ఉంటాయి. కొంచెం లేట్ వేసుకున్నాం. సాంట్ వేసేసి మొత్తం భోగి కదా ఇవాళ. సో భోగి రోజు కుండలు ఏదో పొంగిస్తారు, పాలు పొంగిస్తారు కదా, అలా వేసాను ముగ్గు. ఇంకా ఇలా వేసాను. మళ్ళీ ఇందులో ఇంకా నీళ్ళు ఇలా పోతూనే ఉంటాయి. సో ఇంకా ఇలా వేసాను ఫ్రెండ్స్. నా ముగ్గు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది భోగి ముగ్గు ఫ్రెండ్స్.
భోగి రోజు ముగ్గు. ఇంకా భోగి రోజు మనం ఏంటి పేడ ముద్దలు పెడతామన్నమాట. పెంట తీసుకొస్తాం. పెంట తీసుకొచ్చి 5 ముద్దలు పెట్టి పువ్వులు, మళ్ళీ నవధాన్యాలు అవన్నీ పెట్టేస్తాను. ఇదిగోండి నవధాన్యాలు. ఇంకా ముగ్గు అంతా వేసేసినాక స్నానం చేసేసుకొని ఇంకా బయటికి వచ్చేసి ఇంకా ముద్దలు పెట్టేసాను. ముద్దలు పెట్టి పూజ చేశాను. అక్కడ గొబ్బమ్మలు పెట్టేసాను. గొబ్బమ్మలు పెట్టి ఇంకా పూజ చేసేసాను. కొంచెం ఇక్కడ నేను ఫోటో తీసుకున్నాను. సో ఇంక ఇదంతా అయిపోయినాక ఇంక లోపలికి వెళ్ళి నేను పూజ చేసేసుకొని, పూజ అయిపోయినాక అప్పుడు ఇంకా మేము నైవేద్యం పెట్టేసాము. పెద్దలకంటే అత్తమ్మ మామయ్య వాళ్ళకి పూజ నైవేద్యం పెడతామన్నమాట. సో ఇంకా నైవేద్యం పెట్టడానికి ఇంకా నైవేద్యం పెట్టేస్తాను. అదైతే మీతో షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్.